ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. హరీష్ రావుతో పాటు మరో 4గురిని మాత్రమే పోలీసులు అనుమతించారు. అంతకుముందు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో హరీష్ రావు నిరసనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. హరీష్ రావుతో పాటు మరో 4గురిని మాత్రమే పోలీసులు అనుమతించారు. అంతకుముందు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో హరీష్ రావు నిరసనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. హరీష్ రావుతో పాటు మరో 4గురిని మాత్రమే పోలీసులు అనుమతించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, యామిని, ఈ సాయంత్రం ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ బృందం హరీష్ రావు నేతృత్వంలో టనల్ లోపలికి వెళ్లేది. అయితే టనల్ లోపలికి వెళ్లేందుకు కొంత నాటకీయ పరిణామం ఇక్కడ చోటు చేసుకుంది. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చారు. టనల్ ను పరిశీలించడం, అదేవిధంగా ప్రమాద స్థలిని పరిశీలించేందుకు రావడంతో పెద్ద ఎత్తున ఇక్కడ వాహన శ్రేణి ఉండింది. అయితే టనల్ లోపలికి వెళ్తుంటే వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. కేవలం తమ వాహనాల్లో మాత్రమే అనుమతిస్తామని చెప్పి ముందుగా పోలీసులు తేల్చి చెప్పడంతో అక్కడే బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అదేవిధంగా జగదీష్ రెడ్డి తదితరులందరూ అక్కడనే బైఠాయించి కాసేపు ధర్నా చేపట్టారు. అయితే తిరిగి పోలీసులు డిమాండ్ ఒప్పుకొని వారి వాహనాల్లోనే లోపలికి అనుమతించేందుకు పోలీసులు అనుమతించడంతో లోపలికి వెళ్లారు. ప్రస్తుతం టనెల్ కింది భాగం, అంటే ఇక్కడ మనం బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాం. దోమలపేట జేపీ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాం. బేస్ క్యాంప్ నుంచి 3.5 కిలోమీటర్లు దిగువన టనెల్ ముందు భాగం ఉంటుంది. అక్కడికి వెళ్లారు. అయితే వీరంతా వచ్చిన తర్వాత, అంటే ఇప్పటి వరకు ఏదైతే 6 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యలపైన సమీక్షించేందుకు, అదేవిధంగా పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాట్లాడతానని హరీష్ రావు చెప్పారు. మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే సహాయక చర్యలు ఉన్నాయో కొంత పురోగతి కనిపిస్తుంది. లోపల నుండి మట్టిని తొలగించేందుకు ఇవాళ ఇక్కడ రెస్క్యూ టీమ్స్, ఎవరైతే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉందో, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కూడా ఇక్కడ టనల్ లోపల ఉండే టీఎంబీ టనల్ బోర్ మిషన్ కూడా కట్ చేసి బయటకి విడిభాగాలను పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 విడతలుగా లోపల నుంచి లోకో ద్వారా మట్టిని బయటకు తీసుకువచ్చారు. అయితే ఈ మట్టిలో ఏముంది అనేది కూడా పరిశీలించేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టే అధికారులందరూ యత్నిస్తున్నారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి కొంత అంటే పురోగతి కనిపిస్తుంది. 2 రోజుల్లో పూర్తి వివరాలను, అదేవిధంగా ఇక్కడ ఉండే ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పుడు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు లోపలికి వెళ్లారు. అయితే లోపల పరిశీలించిన తర్వాత వారు వచ్చి బయటికి వచ్చి వివరాలు చెప్తామన్నారు. అయితే ముందుగా హరీష్ రావు ఈ విషయంపై మాట్లాడుతూ, ఏదైతే 6 రోజులుగా ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవి కూడా అంటే పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు అని చెప్పి విమర్శించడం జరిగింది. మొత్తానికి పూర్తిగా లోపలికి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత వివరాలు వివరిస్తానన్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.